హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. నక్షత్ర గగన్ని వాటేసుకుందని అపూర్వకి చెప్పి నక్షత్ర దగ్గరికి అపూర్వాన్ని తీసుకొని వచ్చేసరికి నక్షత్ర ఒక చెట్టుని వాటేసుకొని ఉండడంతో అపూర్వ గోరెంటాకి చివాట్లు పెడుతూ ఉంటుంది. ఇక గోరెంటాకు మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, వయసులో ఉన్న అమ్మాయి చెట్టుని ఎందుకు వాటేసుకుంటుంది అన్న ఆలోచన ఈ తల్లికి కానీ నేను వాళ్ళ అమ్మని తీసుకొచ్చే వరకు ఆ అబ్బాయిని వాటేసుకొని ఉండాలన్న జ్ఞానం కానీ ఈ పిల్లకు కానీ లేదు అని అంటూ గోరెంటాకు మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. ఇక నక్షత్ర ముద్దు పెట్టడంతో శారద ట్రాంక్స్లోకి వెళ్ళిపోయి మెల్లిగా మళ్ళీ వాళ్ళ టెంట్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడే పూర్ణి ఏమైందమ్మా, భూమి ఏమని సమాధానం చెప్పింది అని అడుగుతూ ఉండగా అలాగే నిలబడిపోతుంది శారద. ఇక శారదాని గమనించిన పూర్ణి నీ బుగ్గ మీద ఎవరు ముద్దు పెట్టారమ్మా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ నక్షత్రాన అమ్మ అని అనేస్తాడు. ఇక ఎందుకురా, అవును నీకెలా తెలిసింది అని అంటుండగా అటువంటి ఎక్స్పీరియన్స్ ఉందిలే అమ్మా అని గగన్ అనడంతో శారదాపూర్ని ఇద్దరు షాక్ అవుతూ, అంటే నక్షత్ర నీకు ముద్దు పెట్టిందా అని అడుగుతూ ఉంటారు. చచ లేదమ్మా, మొన్న బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు పెట్టాలని చూసింది అని అంటూ అబద్ధమాడుతూ కవర్ చేస్తాడు గగన్. ఇంతకీ ఏమందమ్మా, నువ్వేమన్నావు తనతో అని అంటుండగా ఇదిగో అంత ఇది చేసింది అని అంటూ పూర్ణిని చూపిస్తూ భూమి ఒంటరిగా వాటర్ ట్యాంక్ దగ్గర ఉందని చెప్పి నన్ను పంపించింది. అక్కడ భూమి అనుకొని మా ఇంటి కోడలుగా వస్తావా అని నేను అడిగేస్తే ఆ పిల్ల నక్షత్ర ఉన్నట్టుండి నా ముందు ప్రత్యక్షమై నేను కోడలుగా వస్తానత్తయ్య, నాకు బావంటే ఇష్టం, బావకి నేనంటే ఇష్టం, మేమిద్దరం కలిసి ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తామత్తయ్య అని అంటూ నా బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయిందిరా అని శారద అనగానే, అలా ఎందుకు చేసావమ్మా, కాస్త చూసుకొని మాట్లాడు అని అంటూ ఉంటాడు గగన్. ఇక శారద అది కరెక్టేరా, ఇప్పుడు నా ముందు వాగినట్టు ఆ నక్షత్ర వేరే వాళ్ళ దగ్గర వాగితే ఎలాగరా అని అంటూ ఉంటుంది శారద. నా నక్షత్రాన్ని ఎలా కట్ చేయాలో నాకు తెలుసమ్మా అని అంటూ ఉంటాడు గగన్. ఇక ఇంకొకసారి చూసి మాట్లాడుకో అమ్మ, ఇప్పుడు భూమి ప్లేస్లో నక్షత్ర ఉంది కాబట్టి ఏం కాలేదు, అదే ప్లేస్లో అపూర్వ కనుక ఉండుంటే ఈ టెంట్ తగలబడిపోయేది అని అంటూ పూర్ణి శారదాని ఏడిపిస్తూ ఉండగా పూర్ణిని కొట్టబోతూ ఉంటుంది శారద. ఇక వెజిటేబుల్స్ రాలేదని నక్షత్రాన్ని తిడుతూ వాటర్ ట్యాంక్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ వెజిటేబుల్స్ మాత్రమే ఉంటాయి, నక్షత్ర ఉండదు. అప్పుడు తిట్టుకుంటూ వెజిటేబుల్స్ కట్ చేస్తున్న భూమి దగ్గరికి చెర్రీ వచ్చి నేను హెల్ప్ చేస్తాను అని అంటుండగా వద్దంటుంది ఆ భూమి. లేదు, నువ్వు ఏ కష్టం పడడానికి వీల్లేదు, నేను చూస్తూ ఉండలేను, చిన్న కష్టమైనా పర్లేదు, నేను హెల్ప్ చేస్తాను అని అంటూ వాషింగ్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు చెర్రీ. ఇక నేను ఒకటి అడుగుతాను, నువ్వేం అనుకో కదా అని భూమి అంటుండగా అనుకోను, అడుగు అని అనేస్తాడు చెర్రీ. నీకేమైనా యాక్సిడెంట్ అయిందా, తలకేమైనా దెబ్బ తగిలిందా అని అంటూ ఇండైరెక్ట్గా పిచ్చోడివా అని అడిగేస్తుంది భూమి. ఇక ఎందుకంత మాట మాట్లాడుతున్నావు, నేనేమన్నాను, ఇప్పుడు హెల్ప్ చేస్తానన్నాను అంతే కదా అని చెర్రీ అంటూ ఉండగా ఇక ప్రతిసారి ఇలాగే అంత తిక్కగా మాట్లాడతావు అని అంటూ మళ్ళీ ఏదో చెర్రీ అనగానే ఇదిగో ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది భూమి. నన్ను ఎప్పటికీ టీచ్ చేయడమే నీ పని, జోక్ కదా అని అంటూ వాషింగ్లో హెల్ప్ చేస్తాడు చెర్రీ. ఇక ఆ వెజిటేబుల్స్ని నేను తీసుకొస్తాను అని అంటూ చెర్రీ వెళ్ళబోతుండగా వద్దు అని అంటూ భూమియే వెజిటేబుల్స్ తీసుకొని టెంట్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇక అలా భూమిని చూస్తూ నడుచుకుంటూ భూమి పక్కనే వెళ్తూ ఉంటాడు చెర్రీ. ఇక వెజిటేబుల్స్ మీరాకి ఇచ్చి కట్ చేయడానికి చూస్తుండగా అక్కడ శరత్ చంద్ర ఖాళీగా ముభావంగా కనబడతాడు. ఏంటి అంకుల్ అలా కూర్చున్నారు, ఏమీ చేయాలని తోచట్లేదా అని అంటుండగా ఏం టైంపాస్ అవ్వట్లేదమ్మా, రింగ్ తోటైనా నాకు టైం పాస్ అవుతుంది అనుకుంటే నువ్వు అది కూడా వద్దన్నావు అని అనగానే, మనకి తెలియని పని నేర్చుకొని మనం టైంని పాస్ చేయాలి అంకుల్, అప్పుడే మన టైంతో పాటు పాస్ అయిపోతాం అని భూమి అంటుండగా మంచిగా చెప్పావు కానీ ఇప్పుడు నేనేం చేయాలమ్మా అని శరత్ చంద్ర అనేస్తాడు. అప్పుడు వెజిటేబుల్స్ కట్ చేయడానికి రెండు అంకుల్, మీకు నేను నేర్పిస్తాను అని అంటుండగా థ్యాంక్ యూ అమ్మా అని అంటూ ఆనందంగా వెళ్ళి
ఆ భూమి పక్కన కూర్చొని టమాటోస్ కట్ చేస్తూ ఉంటాడు. ఎలా కట్ చేయాలో నేర్పిస్తూ ఉంటుంది ఆ భూమి శరత్చంద్రకి. ఆ సీన్ చూసిన అపూర్వ గుండెలు మండిపోతూ ఉంటాయి. ఇక గోరెంటాకు పిన్ని ఆ నిప్పులపై ఇంకా మంట రాజేస్తూ పెట్రోల్ పోస్తూ ఇలా అంటూ ఉంటుంది, ఇంతకు ముందే నీ కూతురికి అదే పని చెప్పాను, అల్లుడు గారిని అల్లుకుపోమ్మని. కానీ ఆ భూమి ఆ పని చేస్తుంది. ఇక నీలాగా మంచిగా యాక్టింగ్ చేయడం అన్నా నేర్పించు అని అంటూ గోరెంటాకు పిన్ని మాట్లాడుతుండగా అపూర్వ కొట్టబోతుంది. ఇక ఇంతలో కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చి శరత్చంద్ర భూమిలని చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉండగా మీరా ఇలా అంటూ ఉంటుంది కృష్ణప్రసాద్ని, ఏంటి మా అన్నయ్య వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే మీరు అలా చూస్తూ నిలబడ్డారేంటి, కట్ చేయరా అని అంటుండగా, నేను ఇందులో ఎక్స్పర్ట్ని మీరా అని అనగానే కోతులు కోయడంలోనా అని మీరా ఎగతాళిగా అంటుండగా, ఆహా ఇప్పుడు చూడు అని అంటూ క్యాప్సికమ్ కట్ చేస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్. ఇక కృష్ణప్రసాద్ని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ సిగ్గుపడుతూ ఉంటుంది శారద దూరం నుంచి చూస్తూ. ఇక మీరా మళ్ళీ మా అన్నయ్య చూడురి ఎంత ఫాస్ట్గా కట్ చేస్తున్నారో, అంతే ఫాస్ట్గా కట్ చేయండి అని తొందర పెట్టడంతో తొందరలో వేలు కట్ చేసుకుంటాడు కృష్ణప్రసాద్. దాంతో విలవిల ఆడిపోతూ మీరా కృష్ణప్రసాద్ వేలుని నోట్లో పెట్టుకుంటుంది. ఇక అది చూసి రగిలిపోతూ ఉంటుంది శారద. ఫాస్ట్గా కట్ చేస్తున్న శారదాని చూసి మా అమ్మకి ఏదో పిచ్చి పట్టింది అని అనుకుంటూ ఉంటుంది పూర్ణి. ఇక గగన్ ఆటలాడుతూ అలా ఎవరు లేని ప్లేస్కి వెళ్ళడంతో అక్కడే చెర్రీ గగన్ని చూసి, అన్నయ్య మన ఇద్దరం కలుసుకోవడానికి ఇంత టైం పట్టింది అని అంటూ మాట్లాడుతూ గగన్ లవ్ స్టోరీ గురించి అడిగేస్తాడు. ఆ అమ్మాయి ఇక్కడే ఉందా, ఇదే ఊర్లో ఉందా, నువ్వు లవ్ ప్రపోజ్ చేశాక మళ్ళీ కలిసావా అని అంటూ ప్రశ్నలపై ప్రశ్నలు చెర్రీ వేస్తుండగా, మీ ఇంట్లోనే ఉందని చెప్తే నువ్వు టామ్ చేసేస్తావు, అది భూమికి ప్రాబ్లం అవుతుంది అని గగన్ మనసులో అనుకుంటూ, ఈ ఇంట్లోనే ఊర్లోనే ఉందిరా, చాలాసార్లు కలిసాం అని గగన్ అనగానే, అయితే నీకు ఐ లవ్ యూ కూడా చెప్పి ముద్దు పెట్టింది కదా అని చెర్రీ అనేస్తాడు. లేదు అంత సీన్ లేదు అని గగన్ అనగానే, ఏమైందన్నయ్య అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. నేను అంటే ఇష్టం ఉన్నట్టే తన పనులన్నీ ఉంటాయి, కానీ నోరు విరిచి మాత్రం చెప్పదు అని అనేస్తాడు గగన్. అంటే ఇదేదో పెద్ద టిపికల్ ప్రాబ్లం లాగానే ఉంది. అయితే ఒక ఐడియా, నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయి కనబడినప్పుడు గట్టిగా ముద్దు పెట్టాయి, అప్పుడు తనంటే నీ ఫీలింగ్ ఏంటో నీకు తన ఫీలింగ్ ఏంటో తెలిసిపోతుంది అని చెర్రీ అంటుండగా, అదేలా అని గగన్ అనేస్తాడు. నువ్వు ముద్దు పెట్టిన వెంటనే లాగి పెట్టి కొట్టిందనుకో, నువ్వంటే తనకి ఇష్టం లేనట్టు, లేదంటూ సిగ్గుపడిందనుకో, నువ్వంటే తనకిష్టం ఉన్నట్టు అని చెర్రీ అనగానే, అవునరా నిజమేరా అని గగన్ అనేస్తాడు. అదే అన్నయ్య, తొందరగా వెళ్ళి ముద్దు పెట్టాయి అని చెర్రీ గగన్ని తొందర పెడుతుండగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు గగన్. దూరం నుండి చెర్రీ గగన్ల మాటలని భూమి వినేస్తుంది. ఇక భూమి అటువైపుగా వస్తుండగా మువ్వ నా వైపే వస్తుంది, ఒంటరిగా ఏ అవకాశాన్ని వదులుకోవద్దు అని చెర్రీ కూడా అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు భూమి ఏం చేస్తుంది, గగన్ భూమికి ముద్దు పెడితే శరత్చంద్రకి ఇచ్చిన మాట ప్రకారం గగన్ని భూమి కొడుతుందా లేదంటే సిగ్గుపడుతుందా, మధ్యలో చెర్రీ ఏదైనా పిచ్చి పని చేస్తాడా, రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.